I love you, praise the Lord. Andarki namaskaram. Na peru Pranita. My name is Pranita. I am studying 5th class. Nenu cheppaboyedi I am telling about John 3:16. For God so loved the world that he gave his only son, so that everyone who believes in him will not perish but have eternal life. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము ఉంచి ప్రతివాడును నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించుము. థ్యాంక్ యూ టు సునందిత. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయేది దేవుని మందిరంలో పాటించవలసిన నియమాలు. సమయమును పాటించండి. ఎఫెసీ 5:15. అందరితో కలిసి పాడి ప్రభువుని స్తుతించి మహిమపరచండి. ఎఫెసీ 5:19. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. యోహాను 4:24. దేవుని వాక్యం శ్రద్ధగా విని వివేకించాలి. అపోస్తులు 17:11. ప్రార్థనలో ఏకీభవించాలి. అపోస్తులు 12:5. కృతజ్ఞత కానుకలు చెల్లించండి. కీర్తనలు 104. సంఘక్రమాన్ని పాటించండి. 1 కొరింథీయులు 14:40. సంఘ నాయకత్వానికి లోబడాలి. హెబ్రీయులు 13:17. థ్యాంక్ యూ టు ఆల్. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయేది ఆ తీర్పు ఇది వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ వెలుగు లోకంలోనికి వచ్చింది. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులకు వెలుగు ప్రేమింపన చీకటిని ప్రేమించారు. యోహాను 4:19. పేతురు 1:2 నిత్య రక్షణ ఉంటుంది. హెబ్రీ 5:10 సేవకుడు సంతోషిస్తాడు. రోమా 16:19. థ్యాంక్ యూ. సత్యములకు విధేయులుగా ఉండాలి. 1 పేతురు 2:22. అన్ని విషయములందు విధేయులుగా ఉండాలి. 2 కొరింథీ 2:9. విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి. రోమా 16:25. ప్రభు యొక్క మాటకు విధేయులుగా ఉండాలి. యెర్మీయా 46:5. నేను చెప్పబోయే వాక్యం యోహాను సువార్త 1:12. తను అంగీకరించిన